మంత్రులకు ఈడీ నోటీసులు. తెలంగాణ కాంగ్రెస్లో వాల్మీకి స్కామ్ భయం. బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. కర్ణాటక వాల్మీకి స్కామ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు ముచ్చుమటలు పట్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కింద మీద పడిన సీఎం రేవంత్ రెడ్డి మీడియాను మేనేజ్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. విషయాలను బయటికి రాకుండా ఆపుతుందని ఆరోపించారు. ఆ మబ్బులు 4-5 రోజులు విడిపోతాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ అకౌంట్ల నుంచి అక్రమంగా పార్లమెంట్ ఎన్నికల ముందు 180 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య డబ్బులు దారి మళ్లించారని ఒప్పుకున్నారని తెలియజేశారు. అయితే హైదరాబాద్లోని 9 బ్యాంక్ అకౌంట్లకు 45 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారన్నారు. వాల్మీకి కార్పొరేషన్ సూపరింటెండెంట్కు ఏమైందో కానీ ఆత్మహత్య చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఇక బ్యాంకు అధికారులతో పాటు 11 మంది ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు చెందిన ఎవరి అకౌంట్లోకి వచ్చాయని తీగలాగితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు డొంక కదులుతుందని ఆయన ఆరోపించారు. సో మీ దగ్గర నాకు తెలిసి ఈ యొక్క ఆరోపణకు సంబంధించి ఆధారాలు ఉండే ఉంటాయి. ఈయన ఏమంటున్నాడు, ఇక్కడ మీడియాని రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్నాడంట. సో అయితే కావచ్చు, మరి ఏ మీడియాని మేనేజ్ చేస్తున్నాడో తెలియదు, కానీ మేము రెడీగా ఉన్నాం. మీ దగ్గర ఆధారాలు కనుక ఉంటే కేటీఆర్ గారు వెంటనే, మన నెంబర్ ఉందా, అది కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ మంది, మీరు కానివ్వండి లేకపోతే మీ యొక్క పార్టీ నేతలు ఎవరైనా కానివ్వండి, తొలి వెలుగు అనేది ఆ అక్రమాన్ని మీ దగ్గర కనుక ఆధారాలు ఉంటే బయటపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల పక్షాన్ని నిలబడేందుకు, ప్రజల సమస్యలు ఏదున్నా, అది ఏ ప్రభుత్వం ఉన్నా, మీ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా, సమస్యలు లేవనెత్తడమే తొలి వెలుగు ముఖ్య లక్ష్యము. సో తొలి వెలుగు సిద్ధంగా ఉంది. మీరు కనుక నెంబర్ ఉందా అక్కడ, ఒకసారి పెట్టేసి, ఇక్కడ నెంబర్ కనబడుతుంది కదా, 8856396261, ఇది మా నెంబర్, వాట్సాప్ నెంబర్. మీ దగ్గర అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఏవైనా కనుక ఉంటే ఎస్ మేము రెడీగా ఉన్నాం. ఆధారాలను బయట పెట్టడానికి, ప్రభుత్వ యొక్క పనితీరుని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమంటారంటే, ఇక్కడ కర్ణాటక రాష్ట్రం నుంచి ఇక్కడికి నిధులు దారి మళ్ళినాయట. తెలంగాణ ఎన్నికలు జరిగినాయట. తర్వాత తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 180 కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే, తెలంగాణ ఎన్నికలప్పుడు కర్ణాటక నుంచి 45 కోట్లు ఇటు వచ్చినాయట. మరి ఏడికి వచ్చినా, ఎవరు ట్రాన్స్ఫర్ అయినా ఏందో తెలవాలంటే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అక్రమాలకు సంబంధించి డెఫినెట్గా మీ దగ్గర ఉండే ఉంటాయి. మీరు అక్కడ నెంబర్ కనబడుతుంది 8856396261, ఇది మా వాట్సాప్ నెంబర్, తెలుగులకు సంబంధించింది. ఎవరు ఎటువంటి తప్పు చేసినా కూడా వెలికి తీయడం, బయట పెట్టడమే, ప్రజల ముందు ఉంచడమే తొలివెలుగు లక్ష్యం. తొలివెలుగు ఆ విధంగానే పనిచేస్తుంది. ఏ ప్రభుత్వాలకి అంటగాగే పరిస్థితి అస్సలు ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు. ఇది మా నెంబర్, మీరు వాట్సాప్ ద్వారా సంప్రదించండి. నా పేరు మనోజ్. నేను డెఫినెట్గా మీ యొక్క ఈ విషయాన్ని వెలిగి చూసే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా బట్టబయలు చేస్తాం. సో మీరు పంపించండి, ఏం పంపిస్తారు. ఎందుకంటే ఏదో మేనేజ్ చేస్తుంది అని అంటారు, అన్నట్లా మేనేజ్ చేస్తే కుదరది. పొంగులేటి ఫస్ట్ వస్తుంది, మెయిన్ బ్యానర్ ఐటమ్ ఇది, మెయిన్ బ్యానర్ ఐటమ్. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ గురించి రాలేదేమన్నా బ్యానర్ ఐటమ్. ఇంకో విషయం మర్చిపోయింది, ఈరోజు కేటీఆర్ సాయంత్రం ఢిల్లీ పోతున్నాడు. మళ్ళీ ఈరోజు ఢిల్లీ పోతున్నాడు కేటీఆర్. ఎందుకంటే రేపు కవితకు సంబంధించి విచారణ ఉన్నది. నాకు తెలిసి మ్యాక్సిమం తన ఆరోగ్య పరిస్థితి కూడా మనోడ విషమించిందట. ఢిల్లీ ఎయిమ్స్ తరలించారు. కొంత ఆరోగ్యం కుదుటపడ్డానికి వాళ్ళు తీసుకొచ్చి తిహార్ జైలునే ఉంచారు. సో పాపం ప్రభుత్వంగా అంటే ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు, కోర్టులు ఏం చెప్తున్నాయంటే, నీకు ఎంత ఆరోగ్య సమస్య వచ్చినా నువ్వు ఊడినే ఉండు తల్లి, బయటికి పోతే వదిలేసే చిన్న మనిషివేం కాదు, ఆధారాలు మొత్తం తిమ్మిని బమ్మిని చేయగలుగుతావు, మీ నాయన గురించి మీ కాందాన్ గురించి మొత్తం తెలియదేం కాదు అంటే వాళ్ళ ఉద్దేశం. మన వర్షన్, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్తున్నా. కాందాన్ ఏం కాదు, ఇది మీరు పక్కా ఉండాల్సిందన్నట్టుగా వాళ్ళు చెప్పుకొస్తున్నారట. ఇక్కడనేమో కవితక్క బయటికి పోవాలని చెప్పి అనారోగ్యం బారిన పడిపోయి బయటికి పోదాం ప్రయత్నం చేస్తుంది. రేపు విచారణ ఉన్నది మంగళవారం, మరి ఏం జరుగుతుందో చూడాలి. కానీ రేపటి విచారణ ఉన్నది. కేటీఆర్ ఇక సాయంత్రం పోతున్నాడంట ఢిల్లీకి. ఇక హైడ్రా చట్టబద్ధమైన, ఇప్పటికే మీకు చెప్పుకొచ్చిన హైడ్రా గురించి, హరీష్ రావుది, ఇంకేమున్నాయి వార్తలు. ఇక బీసీ గణన కోసం ఠానాలోను దీక్ష. అబ్బా ఎంత దీక్ష చేస్తున్నారు మీరు. నిజంగా శ్రీనివాస్ గౌడ్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎన్ని దీక్షలు, ఏం కథ. మీ గురించి దీక్షలు కాదు, మహబూబ్ నగర్ పోతే ఆ రాఘవేంద్రనో లేకుంటే ఆ మున్నూరు రవిని పట్టుకుంటే తెలుస్తుంది ఎంతటి బీసీ గ్రౌండ్ అనేది. మీరు 3 ఏళ్ళు, మీరు 10 సంవత్సరాలు ఏకతాటిగా ప్రభుత్వంలో ఉన్నారు కదా. గంగుల కమలాకరే కానీ, ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవే కానీ, ఇక్కడ శ్రీనివాస్ గౌడే కానీ, ఏ రోజు మీ వల్ల బీసీలు లాభపడ్డారు ఒక విషయం మీరు చెప్పండి. బీసీలు మీ వల్ల లాభపడ్డ విషయాన్ని ఒక్కదాన్ని బయటకు తీసుకురండి. ఒక్క విషయాన్ని మీరు బయటకు వెల్లడి చేయండి. మీ వల్ల బీసీలకు ఎటువంటి లాభం జరిగింది చెప్పగలుగుతారా? పోనీ బీసీలను అడుగుదాం. బీసీ ప్రజలారా, బీసీల కోసం మాట్లాడే నాయకులారా, వీళ్ళ వల్ల ఈ బీసీ ప్రజానికానికి, ఈ బీసీ జనాలకి ఎంత లాభం జరిగిందనే విషయాన్ని ఒక్కసారి వెల్లడించండి. ఎందుకంటే ఈరోజు బీసీ దీక్షలు చేస్తారు, ఇలా నైతిక హక్కు ఉన్నదా? ఎంతమంది బీసీల మీద దాడులు చేసి ఎంతమంది బీసీలను పొట్టన పెట్టుకున్నారు. ఈరోజు మీకు బీసీల గురించి దాడులు చేసే, ఆ దీక్ష చేసే
ఆ పాప ఆ ఉద్యమం నీరు గారిపోతుంది మీరు చేస్తే. బీసీలని నివురు కప్పిన నిప్పులాగా ముందు కొనసాగుతున్న ఆ ఉద్యమం. మాలాంటి వాళ్ళు చాలామంది కూడా రోజు ప్రశ్నిస్తున్నాం బీసీలకు సంబంధించిన అంశం ఏంటి, మీరు ఏం న్యాయం చేస్తారనేది. మీరు రావడం వల్ల ఆ ఉద్యమం నీరు గారిపోతుంది. ఇంకా దయచేసి మీరు రాకండి బీసీ పక్షాలు కోరుకుంటున్నాయి. ఇక కాంగ్రెస్ మెడకి వాల్మీకి వచ్చు. ఇప్పటికే మనం కేటీఆర్ కూడా అడిగినాం, వాట్సాప్ నెంబర్ ఇచ్చి దయచేసి మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టమని అన్నాం. మేము డెఫినెట్గా మీడియా పక్షాన వెలికి తీస్తాం, అంశాన్ని ప్రజలకు తెలియజేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.